మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లోని విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహించిన పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు అనడంతో పార్వతి ఆఫీసులోనే నేలపైన కూర్చుంటుంది. రెన్యువల్కు సంబంధించిన ఫైల్ను డీఈఓ తిరస్కరించారని పార్వతి వాపోతుంది. గత 20 రోజులుగా ఇలాగే జరుగుతుందని, ప్రతిరోజు కుర్చీ తీసేశారంది. పార్వతితో ఉద్యోగులు ఎవరు మాట్లాడవద్దని ఓ ఉన్నతాధికారి హుకుం జారీ చేశారని తెలిపింది. అయితే కలెక్టరేట్లోనే ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాధిస్తారా ఏంటి సార్? ఇలా కూర్చోబెట్టారు కదా సార్. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఏ జరిగినా కూడా ఆ మహిళని అలా కూర్చోబెట్టడం కరెక్ట్ అంటారా? తెలియదండి. మీరు ఏమంటున్నారు? ఒక తోటి నీ బిడ్డ ఏజిందంటే ఒక మహిళ సరే ఏమని చేయని అట్లా కూర్చోబెట్టడం రైట్ అయినా? మేము అనలేమండి, ఏం మాట్లాడలేదు. అది రైటా తప్ప? అప్పుడే అంటే ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేరు? మాట్లాడే రైట్స్ మాకు ఉండవు సార్. అది కరెక్టేనా? ఒక మహిళని అట్లా కూర్చోబెట్టడం కరెక్టేనా? పెద్దవాళ్ళు నా పేరు ధరంశెట్టి పార్వతి సార్. నేను 2017 నుండి అవుట్సోర్సింగ్ అటెండర్గా చేస్తున్నాను సార్, విద్యాశాఖ కార్యాలయంలో. నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. లాస్ట్ ఇయర్ డిఓ రామారావు అని డిఓ సార్ వచ్చారు సార్. కలెక్షన్ రూమ్ నుండి ప్రాబ్లం చేస్తున్నారు సార్. కులం పేరుతో మహిళలను చూడండి, అవుట్సోర్సింగ్ పెట్టింది, నానా రకాలుగా మానసికంగా వేధించారు సార్. కొన్ని నెలలు ఆ వేధింపులు తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఆలాపాల లేకుండా ఉద్యోగాలు చేయించడమే కాకుండా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు 7:30 సమయంలో ఫోన్ చేసి వారిని సూపరింటెండెంట్ గారు ఫోన్ చేయించి వారిని పిలిపించి ఆఫీస్ పిలిపించి మళ్ళీ ఏడీ గారు డిఓ గారు ఆఫీస్ నుంచి చివరిలో అందరూ ఎవరు లేని పిలిపించిన ఎలా పడితే అలా నోటి మాటలు మహిళలను చూడకుండా మానసికంగా చాలా వేధింపులకు గురి చేస్తూ నేను వెళ్తున్న క్రమంలో నన్ను వెళ్ళకుండా ఆపి నన్ను ఏదో చేయబోతుందని ఆ రోజు నేను 100కు డయల్ చేసి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ మార్నింగ్ డిఎస్పీ గారు కంప్లైంట్ చేశాను, ఇలా చేస్తున్నారు, నాకు ఇలా నిర్ణయంగా అవుతుంది, ఇదే రిపీట్ అవుతూ ఉంది, ఇలానే హరిసిన మాట్లాడడం లేదు, సోకస్ నోటీస్ చేయడం, జీతం కట్ చేయడం, నోటి మాట కులం పేరుతో ఇలా పడితే నానా రకాలుగా ఇలా మహిళలను చూడకుండా ఎలా చేపిస్తూ ఆఫ్టర్ అవుట్సోర్సింగ్ అటెండర్ అది ఇది అని చెప్పేసి కలెక్టర్ నేను తీసేయమన్నారని గతంలో శాసన సార్ కలెక్టర్ గారు తన పేరు చెప్పుకొని తన అందరితో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది సార్. అప్పుడు కూడా అంత ఇబ్బందులు పెడుతుంటే కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే